అనుకుని లేకపోతే ఒక సామాన్యుడు అనుకుని కొన్ని డౌట్స్ మీరిచ్చినటువంటి ఈమెయిల్స్ ద్వారానే మీరు అనౌన్స్ చేసినటువంటి 81%, 81.66%, లేకపోతే 68.46% అంటే 5 o'clock కి, 9 o'clock కి, 10 o'clock కి, 11 o'clock కి, 11:45 కి, 2 o'clock కి ఈ పర్సంటేజ్లు వాళ్ళు డిక్లేర్ చేసిన, ప్రభాకర్ గారు డిక్లేర్ చేసింది కాదు, వర్మ గారు డిక్లేర్ చేసింది కాదు, లేదా మాట్లాడుతున్నా ఏం చెప్తారు అది కాదు. ఇట్ హ్యాస్ గివెన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇన్ టర్న్ యాజ్ గివెన్ బై ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇక్కడ ఎలా తప్పు జరిగింది, ఇక్కడ ఒక 11:45 నుంచి 2 గంటల దాకా ఒక బూత్ లో కొన్ని వందల ఓట్లు టక ఒక సెకండ్కే 3 ఓట్లు, 4 ఓట్లు, 5 ఓట్లు, ఒక నిమిషంలో 30 ఓట్లు, 40 ఓట్లు ఎలా పడ్డాయి? పడితే అదే ఓట్లు 5 గంటల నుంచి 8 గంటల దాకా ఆ స్పీడ్ ఆ ర్యాండమ్ లో ఎందుకు పడలేకపోయినాయి? 8 గంటల నుంచి 10 గంటల దాకా ఎందుకు ఒక నిమిషానికి 3 ఓట్లు మాత్రమే ఉన్నాయి? దానిలో మనం ఇప్పటిదాకా ఈవీఎంలు తప్పు పెట్టాం, ఎక్కడో ఏదో అనుకున్నాం. తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా పెద్దలు ఒకదానికి ఓటేస్తే ఒక సింబల్కి వేస్తే ఇంకో సింబల్కి ఏమైనా పోతుంది అనుకుంటే అది కూడా కాదన్నారు. తీరా చూడమంటే మొత్తం మేము ఎరాడికేట్ చేసామని చెప్పేశారు ఎలక్షన్ కమిషన్. ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ వచ్చినటువంటి డౌట్, సామాన్యుడికి వచ్చిన డౌట్, మేధావి దాన్ని బయటపెట్టినా ఈరోజు ఓటర్ అనేవాడు ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు దొరక్క నేను మాట్లాడలేకపోతున్నాను, ఏదో జరిగిందని చెప్పినటువంటి దానికి ఓటేసిన వ్యక్తి కూడా నేను ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే వీళ్ళు ఎలా గెలిచారు అనే ఒక సామాన్యుడికి ఉన్నటువంటి డౌట్ కూడా ఉంది. దానికి ఈరోజు ఈ సైంటిఫిక్ డెసిషన్ ఏదైతే ఉందో దీన్ని ఛేదించి బయటకు పెట్టాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్కి ఉంది. వెదర్ ఇట్ ఇస్ ద స్టేట్ ఇన్ఛార్జ్ ఆర్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్ గెలిచినటువంటి కూటమిలో పార్టీలు అనేకమైన విషయాల మీద వెంటనే ఖండిస్తారు కదా. అసలు ఎందుకు తులసిరెడ్డి గారు చాలా సింపుల్ గా చెప్పారు, ఇదే సిల్లీ గేమ్ ఆడుతున్నాం అనవసరం అని. అదే మాట కూటమిలో ఉన్న వాళ్ళు ఎందుకు అనలేకపోయారు? ఏమి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూటమిలో ఉన్నవాడు ఒక్కడు కూడా అందరూ వాళ్ళు గిచ్చుకొని చర్మం పనిచేస్తుందా లేదా, ఎక్కడో దొంగ దొరికిపోయినట్టుగా కాంగ్రెస్ ఎందుకున్నారు? ఈవెన్ వన్ ఎమ్మెల్యే ఫ్రమ్ ది 3 parties సైడ్ నా నియోజకవర్గంలో నేను ప్రజలు ఓట్లేస్తే గెలిచాను అని ఒక్కడైనా బయటకు వచ్చారా? ఇంత పెద్ద బ్లేము వాళ్ళు సైలెంట్ గా ఎందుకు తీసుకుంటున్నారు? సేమ్ టైం ప్యారలల్ గా లడ్డూ విషయం ఒకటి నడుస్తుంది. లడ్డూ విషయం మీద ఎలా రెచ్చిపోతున్నారు? అటువైపు కానీ ఇటువైపు కానీ క్వశ్చన్ వస్తే క్వశ్చన్కి సమాధానంగా అధికార పక్షం అసెంబ్లీలో కౌన్సిల్లో ఎందుకు గందరగోళం చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇది జస్ట్ లైక్ నా ఉద్దేశంలో నేను పెద్దలు తులసిరెడ్డి గారిని ఆయన అభిప్రాయం అయింది, నేను కాదనట్లేదు. కానీ నా వీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా స్పష్టంగా దీన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ ఉంది. మేము ప్రతిపక్షంగా మేము అడుగుతాం, ఒక సామాన్యుడిగా మేము అడుగుతాం, ఒక ఓటర్గా మేము అడుగుతాం. ఈ దేశంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం బ్రతకాలి అని కోరుకునే ఓటండి, ఓటు ద్వారానే రాజ్యం ఏర్పడుతుంది. ఓటుని చంపేసిన తర్వాత ఓటుని నువ్వు వేరే రూపాల్లో నీకైనా వేసుకొని పోతున్న తర్వాత వేరే ఇస్ కాన్స్టిట్యూషన్, వేరే ఎక్కడున్నాము, అసలు మనిషి ఉన్నాడా చచ్చాడా లేదా? ఈరోజు మనం అందరం కూడా 80 ఏళ్ళు 90 ఏళ్ళ వృద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మోసుకొచ్చి ఓటు వేయించుకుంటున్నామే దేనికోసం? ఆ వాల్యూస్ ఎడిపోతాయి. ఇప్పుడు రాజ్యాంగాన్ని లేపేసిన తర్వాత కాబట్టి రాజ్యాంగం లేపేయబడలేదు, రాజ్యాంగాన్ని మేము రక్షిస్తున్నాం అని కూటమి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వై దే ఆర్ నాట్ ఓపెనింగ్ దే మౌత్? నంబర్ 1. నంబర్ 2, being a constitutional body, the responsible body, ఎందుకు ఎలక్షన్ కమిషన్ మాట్లాడటం లేదు? నేను అగైన్ అండ్ అగైన్ దీన్ని మనం మాట్లాడతాం, మీరు డిబేట్ పెడతారు, మేము మాట్లాడతాం, అందరిని పిలుస్తారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కానీ 2 సంవత్సరాల తర్వాత లేదా 18 నెలల తర్వాత ఇది నలుపుతూ వచ్చిందండి. ఈ రోజు ఒక స్టేజ్లో, దీని తర్వాత ఇంకొక స్టేజ్ రావచ్చు. సామాన్యుడికి వచ్చినటువంటి ఓడిపోయిన మాకు వచ్చినటువంటి గెలిచి ఇప్పుడు మాకు వస్తే డౌట్, మాకు ఓడిపోయాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డౌట్ వచ్చింది అనుకున్నాను సార్. గెలిచినోడు కూడా డౌటే కదా, నేను ఎలా గెలిచానని. నీకు లాస్ట్ మినిట్ లో ఒక్కడు 30,000 ఓట్లు, 40,000 ఓట్లు, 50,000 19 ఎన్నికలు చూసాం, 19 ఎన్నికలు చూసాం, 2009 చూసాం. ఎక్కడైనా సరే ఇంత ర్యాండమ్ గా
ఓకే 100%. 21 క్యాండిడేట్ వాళ్ళు కాదు వర్మ గారు, క్యాండిడేట్ నువ్వు కూడా కాదు, నీ పార్టీ క్యాండిడేట్ కాదు. సరే ఓకే, చర్చిద్దాం. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, చర్చిద్దాం.